ఒక్క ముడుపు కడితే చాలండి 82 రోజుల్లో ఎటువంటి కోరికైనా సరే నెరవేరాల్సిందే. ఈ స్థలం నాది అని చెప్పేసి సాక్షాత్తు స్వయంభుగా వెలిచిన శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం అండి ఇది. మీరు ఎన్నో చిన్నకేశవ ఆలయాలు చూసుంటారు, కానీ ఇది ఆంజనేయ శివాలయం అండి. మొట్టమొదటి ఆలయం. ఇలాంటి ఆలయం ఎక్కడ చూసుండబోరు. రామాలయంతో పాటు చాలా మందికి నవగ్రహాల దోషాలు ఉంటాయి, అవన్నీ ఇక్కడ మొట్టుమాయమైపోతాయండి. మరియు ఈ దేవాలయంలో గోపురం అయితే ఆకాశానికి తాకుతాయండి. చూడడానికి 2 కళ్ళు సరిపోవు. మరియు నాగేంద్రుడిది ఉప ఆలయం కూడా ఈ దేవాలయంలో ఉందండి. ఈ ఆలయం ప్రత్యేకత ఏంటి అంటే సాక్షాత్తు శ్రీ వీరాంజనేయ స్వామి హనుమంతుల వారే ఇక్కడ ఎవరైతే వాహన పూజ జరుపుకుంటారో వారి వాహనాన్ని హనుమంతుల వారే కాపాడతారని చెప్పేసి భక్తుల నమ్మకం. మీరు చూస్తున్నారు కదండి, దాదాపు ఇక్కడ 15 నుంచి 20 వెహికల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ప్రతి ఒక్క వెహికల్ ని ఇక్కడ వచ్చి హనుమంతుల వారి అనుగ్రహంతో పూజ చేసుకుంటారండి. అలా పూజ చేయడం తోటి ఇక్కడ వీళ్ళు చేసే ఏ బిజినెస్ అయినా సరే ఈ కంపెనీకి లాస్ రాకుండా హనుమంతుల వారే కాపాడతారని చెప్పేసి ఇక్కడ వచ్చి పూజ చేసుకునే వాళ్ళ నమ్మకం అండి. ఎంతో నమ్మకం లేకపోతే ఇన్ని వెహికల్స్ తీసుకొచ్చి ఇంత సంతోషంగా అయితే ఎవరు పూజ చెయ్యరండి. ఇతని పేరు వచ్చేసి చంద్రప్రకాష్ యాదవ్ అండి. ఇతను సిఎంపి లాజిస్టిక్స్ లో వన్ ఆఫ్ ద మెయిన్ డైరెక్టర్ అండి, సక్సెస్ఫుల్ డైరెక్టర్. మీరు వెహికల్ నడుపుతున్న ఇంకొక పర్సన్ ని చూస్తున్నారు కదండి, ఇతని పేరు వచ్చేసి మల్లికార్జున్ యాదవ్ అండి. వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఆఫ్ ద సిఎంపి లాజిస్టిక్స్ కంపెనీ అండి. ఇక్కడ ఓనర్ డ్రైవర్స్ అంటూ తేడా లేకుండా గ్రౌండ్ లెవెల్ గా 24 అవర్స్ వర్క్ చేస్తారండి వీళ్ళు. నా జీవితంలో ఇంత కష్టపడే పర్సన్ ని నేను ఎక్కడ చూడలేదండి. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ సిఎంపి లాజిస్టిక్స్ లో అండ్ ద గ్రేటెస్ట్ డైరెక్టర్ ఆఫ్ ద సిఎంపి లాజిస్టిక్స్ లో ఎవరైనా ఉన్నారంటే బైకం ప్రవీణ్ కుమార్ గారు అండి. సిఎంపి లో వన్ ఆఫ్ ద డైరెక్టర్ ఇతనండి. అడ్వాన్స్ విష్ యూ ఏ వెరీ హ్యాపీ బర్త్డే ప్రవీణ్ గారు. ఇతను చూస్తే నాకు ఒకటే ఒక కొటేషన్ గుర్తుకొస్తుంది, ఆల్వేస్ స్టే హంగ్రీ స్టే ఫోలిష్. ఆకలితో ఉండు, మూర్ఖంగా ఉండు. ఇంకొకటి శ్రీశ్రీ వాక్యాలు చెప్పాలంటే నాదొక దుర్గం, నాదొక సర్గం, అనర్గలం, అనితర సాధ్యం నా మార్గం. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడికి వచ్చి వాహన పూజ చేస్తే వాళ్ళకి తిరుగు ఉండదు. అదే ఈ దేవాలయం ప్రత్యేకత అండి. మీరు చూసిన ఈ దేవాలయానికి దాదాపు 400 సంవత్సరాల నుంచి 500 సంవత్సరాల వరకు చరిత్ర ఉందండి. స్వయంభుగా సాక్షాత్తు శ్రీ ఆంజనేయ స్వామి వారే ఈ ఆలయంలో వెలిచారండి. ఈ దేవాలయం పేరు వచ్చేసి శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవాలయం. ఈ దేవాలయం మహేశ్వరంలో ఉందండి, రంగారెడ్డి జిల్లాలో. హైదరాబాద్ నుంచి ఈ దేవాలయానికి దాదాపు 45 కిలోమీటర్లు ఉంటుంది. మీరు చూసిన ఈ దేవాలయంలో ఒక్క కొబ్బరికాయ ముడుపు తీసుకొని స్వామివారి చుట్టూ ప్రదక్షిణలు చేసి ఈ రాగి చెట్టుకి గనక కడితే ఎటువంటి ధర్మమైన కోరికైనా సరే కేవలం 82 రోజుల్లో తీరుతుందని చెప్పేసి కొంతమంది భక్తులు చెప్పారండి. ఈ ఆలయంలో ఈ చెట్టు చూసే ఆలయం మొత్తం కవర్ చేసినట్టు కనిపిస్తుందండి. చాలా పెద్ద చెట్టు అండి. దాదాపు ఈ దేవాలయం గుడి గోపురం అయితే మీరు చూస్తున్నారు కదండి, ఈ రాజగోపురానికి 5 అంతస్తుల రాజగోపురం అయితే కట్టారండి. నేను కంప్లీట్ ఆలయం సరౌండింగ్స్ ఎలా ఉంటుందో నేను క్లియర్ గా చూపిస్తానండి. ఆ స్తంభాలను చూస్తేనే మనకు అర్థమవుతుంది చాలా పురాణమైన దేవాలయం అని చెప్పేసి. ఇక్కడ పక్కనే మనకు షాప్ కూడా అవైలబుల్ ఉందండి. ఈ ఆలయంలో మీరు వెహికల్స్ పూజ చేసినా సరే, సత్యనారాయణ స్వామి వారి పూజ చేసినా సరే, మరియు స్వామివారి పూజలు ఏవి చేసినా పూజ సామాగ్రి మీరు మర్చిపోయి వస్తే ఇక్కడ షాప్ లో ప్రతి ఐటమ్ అవైలబుల్ ఉంటుందండి. మీకు గుమ్మడికాయలతో సహా అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ దేవాలయం లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనం ఇక్కడ నుంచి చూస్తే మనకి సిద్ధి వినాయక స్వామి వారి గోపురం కనిపిస్తుంది, మరియు హనుమంతుల వారి గోపురం, మరియు మహాదేవుడి గోపురం, మరియు రాముల వారి గోపురం కనిపిస్తుందండి. చాలా విశేషం, ఒక్కసారి నమస్కరించుకోండి. తర్వాత ఆలయం లోపలికి వెళ్తుంటే మనకి లెఫ్ట్ సైడే మనకి టైమింగ్స్ కనిపిస్తుందండి, మరియు రైట్ సైడ్ ఇక్కడ హనుమాన్ చాలీస్ కూడా కనిపిస్తుందండి. తొలి పూజలు అందుకునే సిద్ధి వినాయక స్వామి వారు మనకి మొట్టమొదటిగా కనిపిస్తారండి. మీ 2 చేతులు జోడించి సిద్ధి వినాయక స్వామి వారికి దర్శనం చేసుకోండి. మనకి మంచి బుద్ధి, సంస్కారం, తెలివి, జ్ఞానం అన్ని రావాలని చెప్పేసి కోరుకోండి. 2 చేతులు జోడించి తప్పకుండా స్వామివారు మీ కోరికలు నెరవేరుస్తాడు.
మనము ఆలయం లోపటికి ఎప్పుడు వెళ్ళినా సరే గుడి గోపురాన్ని మాత్రం మొక్కడం మర్చిపోకూడదండి. ఆలయం లోపలికి వెళ్దాం రండి. ఏ హనుమంతుల వారి ఆలయానికి వెళ్ళినా సరే మీరు రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి, మీరు ఏ హనుమంతుల వారి దేవాలయానికి వెళ్ళినా సరే మరియు ఏ రామాలయానికి వెళ్ళినా సరే రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి అనడం వల్ల మీకు చెప్తున్నాను కదండి, నిత్యం హనుమంతుల వారే సాక్షాత్తు రాముల వారిని మరియు సీతమ్మ తల్లిని ఎప్పుడు ధ్యానం చేస్తూనే ఉంటారు. అలాంటిది మనము ఆలయం లోపలికి ఎంటర్ అయిన తర్వాత నిత్యం రాముల వారిని, లక్ష్మణుల వారిని, సీతమ్మ తల్లిని, హనుమంతుల వారిని తలుచుకుంటుంటే సాక్షాత్తు శ్రీరాముల వారే హనుమంతుల వారిని ఓ హనుమ భక్తులు వచ్చారయ్యా, నిత్యం తలుచుకుంటూ ధ్యానం చేస్తూనే ఉన్నారు. వాళ్ళ కష్టాలు, వాళ్ళ బాధలు, వాళ్ళ కన్నీళ్లు తుడిచి వాళ్ళ ధర్మమైన కోరికలు నెరవేర్చని చెప్పేసి సాక్షాత్తు రాముల వారు సీతాదేవి చెప్తారని చెప్పేసి మన పురాణాలు చెప్తాయండి. ఈ దేవాలయం టైమింగ్స్ వచ్చేసి ఉదయం 6 గంటలకు ఓపెన్ చేసి మధ్యాహ్నం 12:30 క్లోజ్ చేస్తారండి. మరియు సాయంత్రం 4 గంటలకి ఓపెన్ చేసి 6 గంటలకి క్లోజ్ చేస్తారు ప్రతి రోజున. ప్రత్యేకంగా ప్రతి మంగళవారం మరియు ప్రతి శనివారం ఉదయం 5 గంటలకి తెరిచి మరియు మధ్యాహ్నం 1:30 క్లోజ్ చేస్తారు. సాయంత్రం 4 గంటలకి ఓపెన్ చేసి మరియు సాయంత్రం 7 గంటలకి క్లోజ్ చేస్తారండి. ఈ దేవాలయం టైమింగ్స్ ఇది. ఈ దేవాలయంలో మరో ప్రత్యేకత ఏంటి అంటే స్వామివారు బ్రహ్మచారి గని చాలా మంది ఈ ఆలయానికి వచ్చి సంతానం కోసం స్వామివారికి ముడుపు కడతారు, కోరుకుంటారండి. తప్పకుండా స్వామివారు నెరవేరుస్తారు. ఈ ఆలయం కోసం చాలా మంది పిల్లలు కావడం లేదని చెప్పేసి ఆలయానికి వచ్చి కోరుకుంటారండి. ఇదొక విశేషం. ఈ ఆలయంలో స్వామివారికి హారతి ఇస్తారు, ప్రతి ఒక్కరు తీసుకోవాలి. మీ ధర్మమైన కోరిక స్వామివారికి చెప్పుకోవాలి అని చెప్పేసి కోరుతున్నాను. వచ్చిన ప్రతి ఒక్క భక్తులకి తీర్థ ప్రసాదాలు ఇవ్వడం గాని, స్వామివారి హారతి ఇవ్వడం గాని, ప్రతి ఒక్కరికి ఆశీర్వాదాలు ఇవ్వడం గాని చాలా విశేషంగా అండి ఈ దేవాలయంలో జరుగుతాయి. తప్పకుండా మీ జీవిత కాలంలో ఒక్కసారైనా రావాల్సిన దేవాలయం ఏదైనా ఉంది అంటే తప్పకుండా గట్టుపల్లి ఆంజనేయ స్వామి వారు స్వయంభుగా వెలిచిన ఈ దేవాలయానికి మీరు రావాలి. అండ్ ప్రతి ఒక్కరు ఈ వీడియోకి ఒక లైక్, కామెంట్ చేయడం వల్ల యూట్యూబ్ కొన్ని వేల మందికి, కొన్ని లక్షల మందికి రికమెండ్ చేస్తుంది. ఈ దేవాలయంలో విశేషమైన పూజలు ఎప్పుడు చేశారంటే ప్రతి కార్తీక మాసం, శ్రావణ మాసం మరియు హనుమాన్ జయంతి అప్పుడు మరియు శ్రీ రామనవమి అప్పుడైతే చాలా విశేషమైన పూజలు ఈ ఆలయంలో జరుపుతారండి. హనుమంతుల వారి దేవాలయం పక్కనే రాముల వారి దేవాలయం ఉప ఆలయంగా ఉంటుందండి. ఈ ఆలయంలో మీరు ప్రతి ఒక్క విగ్రహాన్ని చూసి 2 చేతులు జోడించి ధర్మమైన కోరిక కోరుకోవాలని చెప్తున్నాను. ప్రతి ఒక్క పురుషుడు నాకు రామ కష్టం రాకూడదని చెప్పేసి మొక్కాలి. ప్రతి ఒక్క స్త్రీ నాకు జీవితంలో సీత కష్టం లాంటి కష్టాలు రాకుండా నా జీవితాన్ని మంచి దారిలో నడపండి అని చెప్పేసి మొక్కుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు ఆలయం చూస్తున్నారు కదండి, ఈ దేవాలయం అయితే చాలా పెద్దగా ఉండండి. ఈ ఆలయానికి వెళ్ళేటప్పుడు మనకు చుట్టూ అడవి ప్రాంతంలా ఉంటుంది. మరియు ఈ ఆలయం దాదాపు మనకి చుట్టుముట్టు పొలాలతోటి ఉంటుందండి. పచ్చదనంతో అయితే నిండి ఉంటుంది. మీకు ముందు కనిపిస్తున్నాయి కదండి, ఎన్నో సత్యనారాయణ స్వామి వారి కథ చెరిపించే పీఠాలు అయితే ఇక్కడ ఉన్నాయండి. మీరు సత్యనారాయణ స్వామికి కావలసిన పూజాగిరి శ్రామం తెచ్చుకుంటే చాలండి, ఇక్కడ సత్యనారాయణ స్వామి వారి కథ చెరిపోతారు. ప్రతిరోజు 11 గంటలకి ఉదయం అండి. స్ట్రేట్ గా మీకు ఎదురుగా
కనిపిస్తున్నాయి కదండి, అటు కూడా స్వామివారి కథపీఠలు ఉన్నాయండి. సత్యనారాయణ స్వామి వారి కథ చాలా విశేషంగా ఘనంగా చేస్తారు. దీని పక్కనే మనకి ఉప ఆలయంగా కనిపిస్తుంది కదండి, ఇది మహాదేవుడి ఉప ఆలయం అండి. ఈ ఆలయం మరో ప్రత్యేకత ఏంటి అంటే, మనం ఎన్నో చెన్నకేశ్వర స్వామివారి దేవాలయం చూశాము, కానీ ఆంజనేయ శివాలయం మాత్రం మొట్టమొదటిగా ఇక్కడైతే చూస్తున్నామండి. మీకు ఎటువంటి ధర్మమైన కోరిక ఉన్నా సరే, ప్రతిసారి ఏ ఆలయానికి వెళ్ళినా సరే ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళి మీ ధర్మమైన కోరిక గాని మీ సంకల్పం చెప్పుకోవాలండి. చెప్పుకొని ఆ తర్వాత మీరు ఒక్కసారి ఇక్కడ ధ్వజస్తంభాన్ని గమనించండి. సిద్ధి వినాయక స్వామి వారు, తర్వాత త్రిశూలం, తర్వాత నంది, మరియు ఇక్కడ సైడ్ చూసుకుంటే మనకి ఢమరుకం కనిపిస్తుంది. మీరు ఈ దేవాలయానికి వచ్చిన తర్వాత ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ గోపురం కనిపిస్తుంది కదండి, మీద త్రిశూలం అయితే మనకి ఆకాశానికి అంటినట్టు కనిపిస్తుందండి. మీరు ఏ శివాలయానికి వెళ్ళినా లేదా ఏ ఉప శివాలయానికి వెళ్ళినా సరే ముందు నందిని దర్శించుకోవాలి, ఆ తర్వాత మహాదేవుని దర్శనం చేసుకోవాలి. ఒక్క రాగి చెంబు నీళ్ళతోటి శివుడి పైన అభిషేకం చేస్తే శివుడు పులకరించకపోతారు. 45 రోజు ఏ శివాలయంలో అయినా సరే ఒక్క రాగి చెంబు తీసుకెళ్లి స్వామివారి మీద గనక పోస్తే మీకు ఎటువంటి ఆర్థిక సమస్యలున్నా తొలగిపోతాయని చెప్పేసి వచ్చే భక్తుల నమ్మకం అండి. దయచేసి మీరు ఏ శివాలయానికి వెళ్ళినా సరే, ముఖ్యంగా చాలా శివాలయాలు పాడిబడి ఉంటాయండి కొన్ని, అంటే ఎవరు వెళ్ళి దర్శించుకోరు. అక్కడ వెళ్ళి పూజలు చెయ్యండి, తప్పకుండా స్వామివారి అనుగ్రహం కటాక్షం మీ పైన ఉంటుంది. ఆలయంలో కొబ్బరికాయ కొట్టడానికి ఒక స్థలాన్ని కేటాయించారండి. దయచేసి ఆలయానికి వచ్చినప్పుడు ఒక స్థలాన్ని కేటాయించారంటే ఆ స్థలంలో మాత్రమే కొబ్బరికాయలు కొట్టండి. ఆలయాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఈ ఆలయంలో ఎక్కడ చూసినా మనకి చెట్లు అయితే కనిపిస్తాయండి. తర్వాత ఎవరికైతే నవగ్రహాల దోషాలు ఉన్నాయో, నవగ్రహాలకి బాధితులు ఉన్నారో, పీడించబడుతున్నారో వాళ్ళు పూజారి గారికి అడిగి నవగ్రహాల దోషాలు పోయేలాగా పూజలు ఏమైనా ఉంటే చేయించుకోండి, తప్పకుండా మీకు ఉపయోగపడుతుందని చెప్పేసి నేను చెప్తున్నాను. మరియు నవగ్రహాలకి ఏ సమయం పడితే ఆ సమయం పూజ చేయకూడదు, దానికంటూ ఒక సమయం నియమం ఉంటుంది, అది పాటించండి. దీని పక్కనే మరొక ఉపాలయంగా నాగదేవత, నాగేంద్రుడు, జంతనాగులైతే మనకి ఇక్కడ దర్శనమిస్తారండి. దర్శనం చేసుకోండి. ఎవరికైనా సరే సంతాన భాగ్యం కలగాలన్నా సరే, మరియు పెళ్లి కావాలన్నా సరే ఇక్కడ వచ్చి దర్శనం చేసుకొని తప్పకుండా నెరవేరుతుందండి. ఈ దేవాలయంలో చాలా చెట్లు ఉంటాయండి. మీరు చెప్తున్నాను కదా, మీ వయస్సు ఎంతో అన్ని నిమిషాలు కూర్చుని ధ్యానం చెయ్యండి. మీకు ఆరోగ్య సమస్యలు ఏ ఉన్నా సరే తొలగిపోతాయి. మీకు గనక చెప్తున్నాను కదండి, ధైర్యం, యశస్సు, కీర్తి, యోజనత అన్ని స్వామివారు ప్రసాదిస్తారండి. ఇది గట్టి నమ్మకం, ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క భక్తుల నమ్మకం అండి ఇది. ఈ దేవాలయంలో చూసినారు కదండి, భక్తులు వస్తూనే ఉంటారు, దర్శనం చేసుకొని వస్తారు. కుటుంబ సభ్యులందరూ ఒక యాత్రకి వెళ్ళినట్టు వస్తారండి. ఈ ఆలయానికి 20 మంది 30 మంది మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ తోటి తీసుకొని ఈ దేవాలయానికి విచ్చేస్తారండి. అంత చరిత్ర కలిగిన ఈ దేవాలయానికి ప్రతి ఒక్కరు హిందువులు రావాలని చెప్పేసి కోరుతున్నాను. ఇతర పూజల కాస్ట్ అయితే ఇక్కడైతే పెట్టారండి. అండ్ ఈ ఆలయంలో స్వయంభుగా వెలిచిన హనుమంతుల వారిని ఏనుగులతోటి, గుర్రాలతోటి తీసుకుపోదామని ట్రై చేశారండి వేరే దగ్గరికి. గోల్కొండ నవాబ్ ఆదేశంతో అక్కన్న మాదన్న అనే వాళ్ళకి కలలోకి స్వామివారు వచ్చేసి, నేను ఇక్కడ నుంచి కదలను, ఇక్కడనే పూజలో అందుకుంటానని చెప్పేసిన తర్వాత ఇదే విషయం వెళ్ళి గోల్కొండ నవాబ్ గారికి చెప్తే వాళ్ళు సరే అని చెప్పేసి అక్కడనే ఆలయాన్ని నిర్మించడం జరుగుతుందండి. ఇంత ప్రత్యేకమైన దేవాలయానికి ప్రతి ఒక్కరు రావాలని చెప్పేసి కోరుకుంటున్నానండి. ఇది ఎప్పటిదో కాదండి, దాదాపు 400-500 సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయం ఇది. 203 సంవత్సరంలో ఒక కమిటీని ఏర్పరిచి చాలా మంది దాతలు ముందుకు వచ్చి ఈ ఆలయం నిర్మాణానికి చాలా సాయం చేశారండి. 20 సంవత్సరాల క్రితం రామాలయం మరియు శివాలయం శక్తి గణపతిని ఉప ఆలయంగా ప్రతిష్టాపించారండి విగ్రహాలని. ఆయన తర్వాత పూజ కోసం ఇక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు. సిఎంపి లాజిస్టిక్స్ లో ఉన్న వాళ్ళైతే ఏ వెహికల్స్ కొన్నా సరే ఆ ఆలయంలో తప్పనిసరిగా పూజలు చేస్తారు. ఒక ఆర్గనైజేషన్ ఇంత సక్సెస్ఫుల్ గా రన్ కావడానికి రీజన్ ఈ ముగ్గురి హార్డ్ వర్క్ అని చెప్పొచ్చండి. చాలా అంటే చాలా శ్రమ పడతారు, చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చారండి. ఏ ఆర్గనైజేషన్ అయినా 10% 20% మనకి ఇంక్రీజ్ అవుతుంది, పెట్టుబడికి పెరుగుతుందండి. కానీ సిఎంపి లాజిస్టిక్స్ స్టేటస్ చూసుకుంటే మనము 1% కి 100% కాదండి,
10,000% అనేది చాలా అంటే చాలా ముందు దూసుకెళ్తున్న ఆర్గనైజేషన్ అండి. ఎప్పుడు కమిట్మెంట్ అంటే కమిట్మెంట్ అండి. ఎన్ని కష్టాలు వచ్చినా సరే, ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే, ఎప్పుడైనా సరే ముందుగా ఒక లాస్ట్ కంపెనీస్ లో ముందు ఉండి ఒక యంగ్స్టర్స్ నడపడం అంటే మామూలు మాట కాదండి. చాలా పెద్ద విశేషం అండి ఇది. చాలా మంది వీళ్ళని చూసి ఇన్స్పైర్ అవ్వాలండి. ఎందుకంటే ఎవరి ఏజ్ కూడా 25 నుంచి 30 లోపే ఉంటుంది, కానీ 30 పైగా అయితే ఎవ్వరు లేరండి. ఇంత యంగ్ ఏజ్ లో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే మామూలు విశేషం కాదండి. ఆ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత దానికి స్ట్రిక్ అయి ఉండడము, దానికి స్టే అయి ఉండడము, తర్వాత ఎన్ని కష్టాలు, ఓటమి, ఫినాన్షియల్ బర్డెన్స్ అయితే కొన్ని కోట్ల ఫినాన్షియల్ బర్డెన్స్ వచ్చినా సరే, ఆ చిన్న వయసులో ఎవరి సపోర్ట్ లేకున్నా సరే అంత స్ట్రాంగ్ గా దృఢ సంకల్పంతో ఉండడం అంటే మామూలు విశేషం కాదు. దేవాలయానికి వెళ్లి పూజ చేపించే మార్గంలో ఒక చిన్న బాబు లిఫ్ట్ అడిగితే ఇచ్చిండే అండి. సరదాగా ఆ బాబుని ఆట పట్టించిండే. మరియు ఆలయానికి ఇక్కడ నుంచి దాదాపు ఒక 1.5 కిలోమీటర్ ఉంటుందండి. తర్వాత ఇక్కడ ప్రవీణ్ కుమార్ గారు చూశారు కదండి, ప్రతి ఒక్క వెహికల్స్ కి డైరెక్షన్ ఇస్తున్నారు. ఆ తర్వాత మేమైతే ఆలయానికి చేరుకున్నాము. ఇక్కడ ఆలయం కింద షెడ్స్ కూడా ఉన్నాయండి. చాలా మంది ఫ్యామిలీస్ తోటి ఒక 20-30 మంది వస్తారు. వచ్చి ఇక్కడ కొంతమంది అయితే నిద్ర కూడా చేస్తారండి. ఎవరికైతే భూత పిశాక్షులు పట్టి పీడిస్తున్నాయని చెప్తున్నారో వాళ్ళు హనుమంతుని దేవాలయం దగ్గర ఇక్కడ నిద్ర చేసే అవన్నీ వెళ్ళిపోతాయని చెప్పేసి భక్తుల నమ్మకం. సిఎంపి లాజిస్టిక్స్ అంటే ముగ్గురు పర్సన్స్ కలిపి ఏర్పరిచిన ఒక సంస్థానం అండి ఇది. ఆ ముగ్గురు పర్సన్స్ ఎంత గ్రౌండ్ టు ఎడుతుంటారో చూడండి. చాలా మంది డ్రైవర్స్ ఉన్నా సరే వాళ్ళ డ్రైవర్ తోటి చేపించవచ్చు, కానీ వీలే వెహికల్స్ ని అరేంజ్మెంట్ చేపించడము, సూపర్వైజింగ్ చేయడము, ప్రతి ఒక్క పనిని వీళ్ళు దగ్గర ఉండి ప్రేమగా చెప్పడము, ఆప్యాయతగా మాట్లాడడం ప్రతి ఒక్కరికి వీళ్ళ తర్వాతనే ఎవరికైనా చెందినండి. నేను నిజంగా చెప్తున్నాను కదండి, చాలా మంది అయితే డ్రైవర్స్ ని తిట్టడం కానీ ఇతర పనులు చేస్తారు. సిఎంపి లాజిస్టిక్స్ ని ప్రేమిస్తున్నారని చెప్పడానికి ఒక రీజన్ అండి. ఇందులో వర్క్ చేసే ఒక ఎంప్లాయ్ అతని చేతి పైన టాటూ వేసుకున్నారండి. అంటే అర్థం చేసుకోండి, ఈ ఆర్గనైజేషన్ లో, ఈ సిఎంపి లాజిస్టిక్స్ లో పని చేసే వాళ్ళు ఎంత కంఫర్టబుల్ గా ఉంటారో. మరియు రెండో విషయం చెప్తున్నానండి, సిఎంపి లాజిస్టిక్స్ లో ఇచ్చే అంత శాలరీస్ అయితే డ్రైవర్స్ కి గానీ ఇతర సూపర్వైజర్స్ గానీ మరియు ఇతర ఏ కంపెనీలో ఇవ్వరండి. ఇందులో ప్రెజర్ అయితే ఉండదు. చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి ఇందులో వర్క్ చేసే డైరెక్టర్స్ అయితే. ఈ ముగ్గురు బేస్ నుంచి బిజినెస్ స్టార్ట్ చేయ ముందుకు సూపర్వైజింగ్ చేసినప్పుడైతే 24 గంటలు అయితే వర్క్ చేసే వాళ్ళండి. ఒకరెనక ఒకరు అంటే ఏ ఒక్క రీజన్ చెప్పే వాళ్ళు కాదండి. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ని హ్యాండిల్ చేసుకునే వాళ్ళు. సూపర్వైజింగ్ వెహికల్ చెక్ ఇన్ నుంచి చెక్అవుట్ వరకు, తర్వాత మధ్యలో వెళ్ళే ప్రతి ఒక్క సమయం ఆపినప్పుడు కానీ, తర్వాత మళ్ళీ డీల్ అయినప్పుడు కానీ ముగ్గురు మాత్రము అలుపెరగని యుద్ధం అయితే ప్రకటించారండి. అలా కష్టపడే వాటికి ఇప్పుడు ఇలాంటి స్థాయిలో ఉన్నారని చెప్పుకోవచ్చు. దాదాపు ఒక 20 వెహికల్స్ కి కొన్ని పూజ చేయడం అంటే మామూలు విశేషం కాదండి. ఎంత శ్రమ పడి ఉంటే ఈ స్థాయికి వస్తారో. ప్రతి ఒక్కరు వీళ్ళని చూసి ఇన్స్పైర్ కావాలి, మోటివేట్ కావాలని చెప్పేసి కోరుతున్నానండి. దాదాపు 23-24 సంవత్సరాలలో ఆ వయసులో మనకి ఏం తెలుసదండి, ఎంజాయ్ చేద్దాం, ట్రిప్స్ కి వెళ్దామని. కాకపోతే ఒక యంగ్ ఏజ్ ని ఖరాబ్ చేసుకోకుండా ఫ్యూచర్, కెరియర్, ఫ్యామిలీ లైఫ్ అంటూ కంప్లీట్ జీవితం మొత్తం వాళ్ళ బిజినెస్ కి, వాళ్ళ లైఫ్ కి, వాళ్ళ కెరియర్ కి, వాళ్ళ ఫ్యామిలీస్ కి ఫోకస్ చేయడం. దానితో పాటు ఇక్కడ వర్క్ చేసే డ్రైవర్స్ కి కూడా అంతే వాల్యూ, చాలా అంటే చాలా రెస్పెక్ట్ ఇస్తారండి. ఎవరైనా సరే ఏ వెహికల్స్ కొనుక్కున్నా సరే, ఎక్కడికి వెళ్ళాలనుకున్నా సరే, లైక్ బైక్స్ కానీ, కార్స్ కానీ, ఇతర ఏ ట్రాన్స్పోర్ట్ కి సంబంధించిన వెహికల్స్ కొనుక్కున్నా ఈ ఆలయానికి వచ్చి పూజ చేయించుకోండి. సాక్షాత్తు హనుమంతుల వారే మీకు రక్షణగా ఉంటారని చెప్పేసి ఇక్కడికి వచ్చే భక్తుల నమ్మకం. అండ్ పూజారి గారు చెప్పే మాటలు కూడా అవే అండి. చూస్తున్నారు కదండి ఎంత విశేషంగా పూజారి గారు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క వెహికల్ కి పూజ చేయించడము, తర్వాత ప్రతి ఒక్క వెహికల్ కి కావాల్సిన పూజ సామాగ్రి ఏం తెచ్చుకోవాలని అడిగినా వీళ్ళు మీకు సలహా ఇస్తారు, చెప్తారు. ప్రతి ఒక్క పేరెంట్స్ ఆలోచించేది ఒక్కటేనండి, మీకు గనక వెహికల్ మీద డ్రైవింగ్ చేసినప్పుడు ప్రతి ఒక్క సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకోవాలి, తర్వాత క్షేమంగా ఇంటికి రావాలి.
ఉండాలండి, అలాగని ఆ దేవుళ్ళ ఆశీర్వాదం ఉండాలి. అండ్ ఇక్కడ పూజ అయితే స్టార్ట్ చేసినారండి. గుమ్మడికాయలు కొట్టడం కానీ, తర్వాత అగరబత్తిలు ప్రతి ఒక్క వెహికల్ కి చూపించడం కానీ, తర్వాత గుమ్మడికాయ కొట్టిన తర్వాత పసుపు కుంకుమ చల్లడం కానీ, ఆ తర్వాత వెహికల్ చుట్టూ మొత్తము గుమ్మడికాయని తిప్పడము, గుమ్మడికాయని కొట్టడము, పసుపు కుంకుమ చల్లడము, తర్వాత విశేషంగా పూజ చేయడము, తర్వాత ప్రతి ఒక్క వెహికల్ కి ప్రసాదం లెక్క తెచ్చిన ప్రసాదం స్వీట్ పెట్టడం గాని చూస్తున్నారు కదండి. ప్రతి ఒక్కటి చూడండి. అండ్ మీకు ఎప్పుడైనా సరే ఏ వెహికల్ కొనుక్కున్నా సరే ఈ విధానంగానే చేయాలని చెప్పేసి కోరుతున్నాను. నేను ఈ దేవాలయం గురించి ఇంతగానో స్టోరీ చెప్పి అండ్ తర్వాత వెహికల్స్ గురించి ఎందుకు చూపిస్తున్నాను అండ్ ఒక కంపెనీ గురించి ఎందుకు చెప్తున్నానంటే, యాక్చువల్లీ నేను టెంపుల్ వ్లాగ్స్ తప్ప ఏ ఒక్క వీడియో చేయనండి. కాకపోతే ఎందుకు చేస్తున్నానంటే, ఈ దేవాలయానికి వచ్చి ఇన్ని వెహికల్స్ తీసుకొని పూజ చేస్తున్నారంటే ఈ ఆలయం ప్రత్యేకత ఏంటో ప్రతి ఒక్కరికి తెలియాలండి. సిఎంపి లాజిస్టిక్స్ కంపెనీ అంటే ఇప్పుడు చిన్న కంపెనీ కాదండి, అదొక చాలా పెద్ద కంపెనీ అని చెప్పొచ్చు. అండ్ తర్వాత చూస్తున్నారు కదండి, చంద్రప్రకాష్ అనే డైరెక్టర్ గారు అయితే ప్రతి ఒక్క వెహికల్ కి పూజ చేస్తున్నారండి. అండ్ చాలా విశేషమైన పూజలు అయితే చేస్తారు ఇక్కడ. ఎప్పుడు ఏ ఒక్క వెహికల్ కొనుక్కున్నా సెకండ్ కూడా ఆలోచన చేయరండి. ఇట్లా వెహికల్ వచ్చిందంటే సరే తప్పకుండా పూజలు జరిపిస్తారు. చాలా అంటే చాలా పద్ధతులు, మన సంస్కృతిని, మన సనాతన ధర్మాన్ని ఈ కంపెనీ వాళ్ళైతే చాలా ఫాలో అవుతారండి. ప్రతిరోజు నిత్యం పూజలు చేస్తారండి ఈ కంపెనీలో. ఇది చాలా విశేషం అని చెప్పొచ్చు. భక్తి అనే మార్గాన్ని ముందుగా ఎంచుకున్నారండి వీళ్ళు. చాలా మంది బిజినెస్ పెట్టి కమర్షియల్ అయిపోతారు. కాకపోతే సిఎంపి లాజిస్టిక్స్ లో మెయిన్ వీళ్ళు పాటించే ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే, ఇక్కడ పనిచేసే ఎవరైతే డ్రైవర్స్ ఉన్నారో, మరియు సూపర్వైజర్స్ ఉన్నారో, మరి హెచ్ఆర్స్ ఉన్నారో, మరి అకౌంటెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తారండి. డ్రైవర్స్ హ్యాపీనెస్, ఎంప్లాయీస్ హ్యాపీనెస్ ఆర్ ద ఫస్ట్. వాళ్ళు సంతోషంగా ఉంటేనే మేము సంతోషంగా ఉంటాము అనే సంకల్పం తీసుకొని ఈ బిజినెస్ ని స్టార్ట్ చేశారండి. ఇంత పెద్దగా ఎదగడానికి కారణం మన కింద పని చేసే ప్రతి ఒక్కరు సంతోషంగా ఉంటే మనం సంతోషంగా ఉంటామని చెప్పేసి స్టార్ట్ చేశారు. మీరు చూస్తున్నారు కదండి, ఒక కంపెనీ డైరెక్టరే వెహికల్స్ నడుపుతున్నారంటే డ్రైవర్స్ అందరు ఇక్కడ నిలబడి చూస్తున్నారంటే అర్థం చేసుకోండి ఎంత వాల్యూ ఇస్తున్నారో, ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో, ఎంత క్రమశిక్షణ తోటి ఉందో ఈ కంపెనీ. సిఎంపి కంపెనీ అంటేనే క్రమశిక్షణ అంటేనే సిఎంపి లాజిస్టిక్స్ అండి. ఇక్కడ వీళ్ళ దగ్గర ఎప్పుడైనా ఫినాన్షియల్ ఇష్యూ వచ్చినా సరే, లేదంటే ఏదైనా డ్రైవర్ కి ఇష్యూ వచ్చినా సరే, డైరెక్టర్స్ ఉంటారు కదండి, ఎవ్వరు అవైలబుల్ లేనప్పుడు వీళ్ళే సొంతంగా వెహికల్స్ నడుపుతారండి. ఎవ్వరు చేస్తారండి ఈ పని? అలాంటిది ఈ సిఎంపి ఫాలో అయ్యే ఎథిక్స్, వాల్యూస్, మొరాలిటీస్ అనేది ఏ ఒక్కరు ఇలా కింది స్థాయి నుంచి ఆలోచించారండి. గ్రౌండ్ టు ఎర్త్ అంటారు కదండి, కింది స్థాయి నుంచి ఆలోచించే కంపెనీ, ఆలోచించే డైరెక్టర్స్ ఉన్నారు వాటికి కదండి. ఒక చిన్న వయసు నుంచి ఈ ఒక బిజినెస్ స్టార్ట్ చేసి ఇంత సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు వాటికి. ప్రతి ఒక్కరి బాధ, ప్రతి ఒక్కరి కష్టం వీళ్ళకి తెలుసండి. కష్టాన్ని నమ్ముకున్నారు వాటికి. ఆ దేవుడు, ఆ దేవాది దేవుడు, మహాదేవుడు గాని, ఆ హనుమంతుల వారు గాని, మరియు అమ్మవారు గాని, ప్రతి ఒక్కరి అందదండాలు వీరకు అయితే ఉన్నాయండి. దేవుడి చల్లని చూపులు వీళ్ళపైన ఎప్పటికీ ఉంటాయని చెప్పేసి కోరుతున్నాను. మీరు ఈ వీడియోలో గమనిస్తే మీకు ఇంకొక విషయం అర్థమవుతుందండి. ప్రతి ఒక్క డ్రైవర్ కి వెళ్ళి మీ బండ్లకి వెళ్ళి పూజ చేసుకోండి, మీరు నడిపే బండ్లనంటే ఎవ్వరు వెళ్ళి చేయనివ్వరండి. అలాంటిది సిఎంపి లాజిస్టిక్స్ లో ఉన్న డైరెక్టర్స్ ఎలా బిహేవ్ చేస్తారంటే, ఇది మీ సొంత బండి అనుకుని ట్రీట్ చేయండి, మీదే అనుకుని నడపండి అని అంత ప్రేమ ఆప్యాయతగా ఉంటారో వాటికే అండి ఈ కంపెనీ నుంచి ఇంతవరకు ఎవ్వరు మానేయరండి. అలా ప్రతి ఒక్కరు లాజిస్టిక్స్ నడిపే వాళ్ళు ఈ ఆర్గనైజేషన్ అంటే సిఎంపి కంపెనీ డైరెక్టర్స్ ని చూసి నేర్చుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. ఇప్పుడు ఈ వెహికల్ కి పూజ చేసే పర్సన్ పేరు లోక వంశీ అండి. ఇతను సిఎంపి లాజిస్టిక్స్ కి వచ్చారండి. ఈ కంపెనీ గొప్పతనం, ఈ కంపెనీ ప్రత్యేకత, ఈ కంపెనీ పాలసీ, ఈ కంపెనీ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇవన్నీ తెలుసుకొని షాక్ అయిపోయి, నేను ఇలాంటి కంపెనీలో కదా వర్క్ చేయాలని చెప్పేసి ఒక పెద్ద కంపెనీ అమెజాన్ లో దాదాపు ఒక 70-80 జీతాన్ని వదిలేసి ఈ సిఎంపి కంపెనీలో వర్క్ చేస్తున్నారంటే మీరు అర్థం చేసుకోండి ఈ కంపెనీకి ఎన్ని ఎథిక్స్, ఎన్ని వాల్యూస్ ఉన్నాయో. ఒక కామిని హాస్పిటల్లో కూడా హెచ్ఆర్ లా వర్క్ చేశారండి ఇతను. ఆ జాబ్స్ అన్ని వదిలేసి ఈ ఆర్గనైజేషన్ కి స్ట్రిక్ అయ్యారంటే ఈ ఆర్గనైజేషన్ లో ఎంప్లాయీస్ కి ఇచ్చేంత విలువ ఏ ఇతర ఆర్గనైజేషన్ లో ఇవ్వరండి. కాకపోతే ఒకటి ఒప్పుకోవాల్సిందండి, ఒక లాజిస్టిక్స్ కంపెనీని ఒక కంప్లీట్ ప్రొఫెషనల్ గా
ఒక ఎంఎన్సి లాగా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అండి, ఒక ఎంఎన్సి లాగా చేశాడండి ఈ కంపెనీని. ఎలా అంటే బీయింగ్ అనే హెచ్ఆర్ ప్రతి ఒక్క డ్రైవర్కి కానీ మరియు ప్రతి ఒక్క ఎంప్లాయీకి కానీ పే స్లిప్స్ రావడం కానీ, తర్వాత వాళ్ళకి అంటే జస్ట్ ఇట్లా 15 డేస్కో 5 డేస్కో 10 డేస్కో వాళ్ళకి పేమెంట్స్ ఇస్తారు. కాకపోతే వీళ్ళకి పర్టికులర్ శాలరీస్ రావడం కానీ, వాళ్ళకి పే స్లిప్స్ జనరేట్ చేయడం కానీ, ఆఫర్ లెటర్ ఇవ్వడం కానీ, రిలీవింగ్ లెటర్ కావాలంటే రిలీవింగ్ లెటర్ ఇవ్వడం కానీ, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఇవ్వడం కానీ, ఇవన్నీ చేయడం, అది కూడా ఒక లాజిస్టిక్స్ కంపెనీలో చేయడం అంటే ఏ కంపెనీ చెయ్యదండి. అలాంటిది సిఎంపి కంపెనీకి వచ్చి ఈ కంపెనీలో ఇవన్నీ చేయడం అనేది చాలా గ్రేట్ అని చెప్పొచ్చండి. ఒక కంపెనీని ఎంఎన్సి లెవెల్లో చేయడం, తర్వాత క్లయింట్స్ తోటి మీటింగ్స్ కి వెళ్ళడం, క్లయింట్స్ తోటి మీటింగ్స్ ఏర్పాటు చేయడం, తర్వాత ప్రతి ఒక్క డైరెక్టర్ గానీ ఇందులో ఫాలో కావడం, అప్డేట్ చేయడం, ప్రతి ఒక్కటి ఎక్స్టర్నల్ గానీ ఇంటర్నల్ గానీ ఏ సపోర్ట్ కావాలన్నా కంపెనీకి ఉండడం, అదేనండి సిఎంపి లాజిస్టిక్స్ కంపెనీ ప్రత్యేకత. ఈ కంపెనీలో ఒక్కసారి చేశారనుకో తప్పకుండా ఎవరి కంపెనీని వదులుకోరండి. అంత గొప్ప కంపెనీ సిఎంపి లాజిస్టిక్స్ అంటే. ఒక లాజిస్టిక్స్ కంపెనీలో ఎవరికైనా ఐడెంటిటీ కార్డ్స్ ఇస్తారా అండి? అలాంటిది ఈ కంపెనీలో ఐడి కార్డ్ క్రియేషన్ అనేది ఉంది అండి. తర్వాత ప్రతి ఒక్క డ్రైవర్స్ ఉంటారు కదండి ఇలా వర్క్ చేసేవాళ్ళు, వీళ్ళ కింద వర్క్ చేయడం చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. చేసే ఇలాంటి వాళ్ళ కింద చేయాలి, లేకపోతే జీవితంలో జాబే చేయకూడదు అని చెప్పేసి చాలా మంది అనుకున్న వాళ్ళు ఉన్నారండి. కొన్ని వేల ఆఫర్ వచ్చినా సరే, బయట 10,000 ఎక్కువ ఇస్తా 5,000 ఎక్కువ శాలరీ ఇస్తున్నా సరే ఇక్కడ చేసే వాళ్ళు ఎవ్వరు మానేయరు. ఎందుకంటే సిఎంపి అంటే ఒక బ్రాండ్ అండి. ఈ బ్రాండ్ ఈ చిన్న ఏజ్ లో వీళ్ళు క్రియేట్ చేశారంటే చాలా గ్రేట్. దాదాపు 5 నుంచి 15 సంవత్సరాల వరకు వీళ్ళు ఇలాగనే గనక కంటిన్యూ అయితే టాప్ 10 కంపెనీస్ లో సిఎంపి విల్ బి ద టాప్ 5 అని చెప్పడంలో ఎటువంటి సందేశం అయితే లేదండి. ఎందుకంటే దేవుల రక్షణ వీళ్ళకు ఉంటది. ఎందుకంటే ప్రతి ఒక్కరు వీళ్ళని తిట్టుకున్న వాళ్ళంటే లేరండి, ప్రతి ఒక్కరు వీళ్ళని చూసి చాలా మెచ్చుకుంటారండి. చాలా అంటే చాలా ఇష్టపడతారు ఈ కంపెనీలో ఉన్న డైరెక్టర్స్ ని. ఇంత గొప్ప గొప్ప పనులు చేశారు, వాటికే దేవుడే వచ్చి వీళ్ళ పూజ చేసిన తర్వాత దేవుడు ఆశీర్వదించారంటే మీరు నమ్ముతారా అండి? పూజారి గారు పూజ చేసే ముందే చెప్పారండి, ఒకవేళ ఏ పూజ జరిగినా సరే ఆ పూజ అయిపోయిన తర్వాత ఆ పూజ సమయంలో గనక వర్షం పడితే సాక్షాత్తు ఆకాశం నుంచి 3,000,000 దేవతలు మిమ్మల్ని ఆశీర్వాదిస్తున్నారు. ఒక్క స్థాయికి ఎదిగిన తర్వాత, కోట్ల సంపాదన వచ్చిన తర్వాత ఎవరండి మళ్ళీ కిందికి వచ్చి అదే కోరుకుంటారు? కానీ వీళ్ళు మాత్రం అలా ఎప్పుడు తల పొగరు ఎక్కలేదండి. వీళ్ళకి దించుకొని అంటే గ్రౌండ్ టువర్డ్స్ ఎడితే ఉంటారండి. ఇప్పుడు కూడా వెహికల్స్ నడుపుతున్నారు అంటే మీరు నమ్ముతారా? నమ్మరండి. వెహికల్స్ తీయాలన్నా, పెట్టాలన్నా, ఏదైనా అడ్జస్ట్మెంట్ చెయ్యాలన్నా, ఏదైనా సూపర్వైజర్ వర్క్స్ ఉన్నా సరే, ఏమైనా డ్రైవర్ వర్క్స్ ఉన్నా సరే, ఏమైనా చిన్న చిన్న వర్క్స్ ఉన్నా సరే, ఎటువంటి మోమాటం పడకుండా, ఎటువంటి ఓపెన్ గా చెప్పాలంటే సిగ్గు శరం అనేది అస్సలకి పడరండి. ఎందుకంటే నేను చేసేది కష్టం, నేను నమ్ముకుంది ధర్మం అని చెప్పేసి అనుకొని ఆ ధర్మం పైననే వీళ్ళు నడుచుకుంటూ ముందుకు వెళ్ళారు. ఇప్పటికి వరకు సాగారండి. చూస్తున్నారు కదండి, వర్షం పడుతుందంటే చెప్పాను కదా, సాక్షాత్తు ఆ 3,000,000 దేవతలు వీళ్ళని ఆశీర్వాదిస్తున్నారు. వీళ్ళ బండిలని కూడా, వీళ్ళ వెహికల్స్ ని కూడా ఆశీర్వాదన ఇస్తున్నారండి. అండ్ ప్రతి ఒక్కరికి నేను ఒకే ఒక విషయం చెప్తున్నానండి, ఇది సెల్ఫ్ డబ్బనో ఇంకేదో ఈ కంపెనీ లేపాలనో కాదు. ఈ కంపెనీలో ఉన్న ఒక ఎంప్లాయీ మీరు చూశారు కదండి, చేతు మీద పచ్చబొట్టు కొట్టుకోవడం అంటే మామూలు విశేషం కాదండి. ప్రతి ఒక్కరితోటి సమానత్వంగా బిహేవ్ చేయడం, ఉండడం అంటే మామూలు విశేషం కాదండి. జస్ట్ వీళ్ళ ఫ్యామిలీస్ వచ్చి సెలబ్రేషన్ చేసుకోవచ్చు, అది కాదు. డ్రైవర్స్ తోటి సెలబ్రేట్ చేయాలి, వాళ్ళే మెయిన్ అని చెప్పేసి. ఇంకా సిఎంపి లాజిస్టిక్స్ కి ముందు చాలా క్లయింట్స్ రావాలని కోరుకుంటున్నాను. ఇది ఇంకా అంచెలంచెలుగా ఎదగాలి. కొన్ని వేల కుటుంబాలు వీళ్ళపైన ఆధారపడి ఉన్నాయి. ఇంకా చాలా వేల మంది కుటుంబాలకి బంగారు భవిష్యత్తు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాను. అశ్వదాయ జగోదాయ ధనదాయ మహాధనే ధనజ్ఞానం దేవి సర్వకామ్యార్థసిద్ధే పుత్రపౌత్ర ధనధన్యమస్తత్వాజానం ప్రజానం భవతి మాతాపిస్కంతం కరమ ధనమగ్ని ధనం వాయు ధనం సూర్యో ధనమసః ధనమింద్రో బృహస్పతి వర్ణం ధనమశ్వరే శతమానం భవిదాయ పురుషశ్రేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిష్టతి సత్యాదబలాభవంతో మాంతోను గుణంతో శ్రీ శాంత పరివార సమేత శ్రీ వీరాంజనేయ స్వామి దేవతా సంపూర్ణ గ్రహ కటాక్ష ధరస్సు యజమానస్య సకల ఆటంక అవాదన వివృతేన
సకల ప్రయాణ దిగ్జాలతేన శ్రీ వీరాంజనేయ స్వామి దేవతా సంపూర్ణ అనుగ్రహకటాక్ష సిద్ధి తథాస్తు. యజమానస్య వ్యాపారానుకూలత ఫల సిద్ధిరస్తు తథాస్తు. యజమానస్య కండ లక్ష్మీ అనుగ్రహకటాక్ష ఫల సిద్ధిరస్తు తథాస్తు. యజమానస్య నూతన వివాహ దేవతా సంపూర్ణ అనుగ్రహకటాక్ష ఫల సిద్ధిరస్తు తథాస్తు. యజమానం భోజనాయ పురుషేంద్రియాయ సేవేంద్రియే ప్రతిష్ఠతి రామచంద్ర సీతామాత లక్ష్మణ శ్రీ ఆంజనేయ స్వామి సంపూర్ణ అనుగ్రహం పునర్దర్శన ప్రాప్తిరస్తు ఇష్టకామిత మనోవాంఛ ఫల సిద్ధిరస్తు. ఈ వీడియోలో ఏమైనా తప్పులు పలికినా పొరపాట్లు చేసినా మీరు క్షమించాలని కోరుతున్నానండి. నాకు ఉన్న సరస్వతి కటాక్షంతో నాకు ఎంతైతే నాలెడ్జ్ ఉందో అంత మీకు చెప్పానండి. ఏమైనా పొరపాట్లు కానీ తప్పులు కానీ చెప్పి ఉంటే క్షమించండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 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 జై శ్రీరామ్, జై శ్రీరామ్ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్ జై శ్రీరామ్, జై శ్రీరామ్ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్ జై జై శ్రీరామ్, జై శ్రీరామ్ జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి జై శ్రీరామ్, జై శ్రీరామ్ జై శ్రీరామ్. జై శ్రీరామ్.